నమస్తే. ఆధాఫుల్ ప్రయాణంలో ఒకడుగు ముందుకు వేద్దాం. బదిలీపూర్ వెళ్దాం. కిట్టి, తారా ఇంకా అద్రక్ ఇవాళ ఎవరిని ఎదుర్కొంటారో చూద్దాం. నేను నేహ, నాతో పాటున్నాడు మానవ్. ఏంటి నేహ, రోజు నాకు అడ్డుపడతావు? నేనేదో తొందర పెడతానని. ఇవాళ నువ్వే ఎక్స్ప్రెస్ ట్రైన్ లో తయారయ్యావు. ఏంటి సంగతి? నువ్వు కూడా మానవ ఎందుకు ప్రయత్నం చేస్తున్నావా? చాలు అనేసావుగా. మీ అబ్బాయిల సమస్య ఇది. అమ్మాయి మంచిగా చేసినా గొప్పగా చేసినా మీ అబ్బాయిలు చూడలేరే. అయినా నేను నీలా ఎందుకు కావాలి మానవ్? నేను నాలా ఉన్నా చాలా బాగున్నాను. ఒక్క నిమిషం, ముందు అసలు ఈ విషయం చెప్పు. నీకు అబ్బాయిలతో ప్రాబ్లం ఏంటి? ఎందుకు నీకు ఇన్ని సమస్యలు? నా మీద విరుచుకుపడతావేంటి? నేను విరుచుకుపడ్డం లేదు, చెప్తున్నాను. ఈ ఆధాఫుల్ కథ చూడు, నీకే తెలుస్తుంది. అలాగా, సరే అయితే చూద్దాం ఆధాఫుల్లో ఈ కథని. తర్వాత కలుద్దాం చివర్లో. ఏమైంది రోహన్కి? రోహన్ ఎక్కడున్నాడు? రోహన్ డాక్టర్ అర్జున్, డాక్టర్ గారు, రోహన్కి ఏమైంది? రోహన్ అడవిలో బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయాడు. తల మీద దెబ్బ తగిలి రక్తం చాలా పోయింది. ఇంకా స్పృహలో లేడు. కానీ వాడు ఎలా పడ్డాడు? రాబోయే 48 గంటలు చాలా కీలకం. అబ్జర్వేషన్ లో ఉంచాలి. వాడికి నయమైపోతుంది కదా? అది మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. మేము వాడిని చూడొచ్చా? ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు కాస్త ఆగాలి, తర్వాత చూద్దరు గాని. డాక్టర్ గారు, రోషిని గారు, రోహన్కి ఏమైందండి? వాడిని హాస్పిటల్కి ఎవరు తెచ్చారు? వీళ్ళని అడగండి, నన్ను అడగండి. నేను చెప్తాను మీకు. ఏమైంది, ఎవరు చేశారు, ఎలా చేశారు? ఈవిడ మీ అందరి రోషిని మేడం. ఈవిడ బ్రిడ్జ్ మించి రోహన్ని కిందకి తోసింది. ఏమంటున్నారు మీ నారాయణ గారు? ఈయన అబద్ధం చెప్తున్నారు. పచ్చి అబద్ధం ఇది. అనుకుందాం ఇప్పుడు నేను అబద్ధం ఆడానని. మీరు టీచర్ కదా, పిల్లలకి నిజమే మాట్లాడాలని పాఠం చెప్తారుగా. మీరే నిజం చెప్పండి. బ్రిడ్జి మించి పడడానికి ముందు రోహన్ మీ అదుపులో ఉన్నాడా? ఏమైంది? నోరు విప్పండి, చెప్పండి. మ్యామ్ ప్లీజ్, మేడం. ఏమైంది మీకు? మూగబోయారా? ఆవిడేం చెప్తుంది? నిజం మీ అందరి కళ్ళ ముందుంది. నేను నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. రోహన్ ఈవిడ అదుపులో ఉన్నప్పుడు అరుస్తున్నాడు, కాపాడండి. కానీ ఈవిడ ఒక్క తోపు తోసింది అతన్ని. మీకు దయ కలగలేదా? మాట్లాడరేంటి? నిశ్శబ్దంగా ఎందుకున్నారు? చెప్పండి. ఈయన అబద్ధం చెప్తున్నారు. రోహన్ నా స్టూడెంట్. నేను తనతో అలా ఎందుకు చేస్తాను? రోషిని గారు, ఈయన చెప్పింది నిజమైంది అనుకోండి, నేను మిమ్మల్ని వదలను, చూస్తాను. మీకొక తల్లి శాపం తగులుతుంది, తప్పకుండా శాపం తగులుతుంది. వద్దు 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 వద్దు, నేనున్నానుగా మీకు తోడుగా. ఈ కలియుగంలో శాపం వల్ల ఒరిగేదేం లేదు. పోలీసులు లాఠీతో నోరు తెరిపిస్తారు ఈవిడని. అప్పుడు ఈవిడ నిజం చెప్తుంది. లేదు లేదు లేదు, నేను రోహన్ తొయ్యలేదు. తనంతా తనే పడిపోయాడు. కానీ ఎవరైనా ఎందుకు అలా చేస్తారు? నేను మీకు చెప్తున్నానుగా, నేను రోహన్ తొయ్యలేదు.
తను నాకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అంతే, అకస్మాత్తుగా తను. మ్యామ్ నేను పడిపోతాను మేడం, ప్లీజ్. రోహన్! మ్యామ్ నన్ను. రోహన్, ఏం చేస్తున్నావు? రోహన్! అంతే, అదే జరిగింది. నాకు మీ గురించి తెలుసు కాబట్టి మీ మాటలు నమ్మాలనే నాకుంది. కానీ రోహన్ పేరెంట్స్ మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రాయించారు, అటెంప్ట్ టు మర్డర్ కేసులో. అటెంప్ట్ టు మర్డర్? ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. మీరేంటి ఇక్కడ? నాన్న, యాక్చువల్లీ వీళ్ళంతా రోహన్ కి యాక్సిడెంట్ అయిన చోటే ఉన్నారు. సార్ ఏదైనా జరగగానే మీరు రోషిని మేడం తీసుకొచ్చేస్తారు. అది కాదు, అలా ఎందుకు చేస్తారు? మీకు తను తెలుసు కదా అంకుల్, తను వాళ్ళ స్టూడెంట్ ఎలా హామ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ నేను ఎవరిని హామ్ చేయలేదు సార్. ఇది ఇంపాసిబుల్ సార్. ఈవిడిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. పోలీసుగా నేను చట్ట ప్రకారమే నడవాలి. కానీ మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు? సార్, రోహన్ నన్ను అక్కడికి పిలిచి ఇరికించాడు, ఒక గుంటలో పడేశాడు, ఆ తర్వాత నన్ను చంపడానికి ప్రయత్నించాడు. సరే, మీరంతా మీ స్టేట్మెంట్స్ ఇవ్వండి. అద్రక్, ముందు నువ్వు. నేను కిట్టీని గుంతలో నుంచి బయటకు లాగుతున్నాను. వెనుక నుంచి రోహన్ అరుపు వినిపించింది. రోషిని మ్యామ్ పేరు పిలుస్తున్నాడు పదే పదే. ఇంతలో వెనక్కి తిరిగి చూస్తే వాడు పడిపోయాడు. తనే పడిపోయారా, ఎవరైనా అతన్ని తోసేశారా? అది నేను చూడలేదు. ప్రిన్స్, నువ్వు చెప్పు. సార్, మేము రోషిని మేము అక్కడికి చేరేసరికి అక్కడ ఫేజ్ రోహన్ ఇద్దరే ఉన్నారు. కిట్టి అక్కడ ఎక్కడా లేదు. నేను ఫేజ్ని కిట్టి ఎక్కడుందో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగాను. కానిస్టేబుల్, ఈ ఫైజ్ వచ్చాడో లేదో చూడు. రోషన్ గారు ఏం చేస్తున్నారు అక్కడ? సార్, రోహన్ పరిగెత్తితే రోషిని మ్యామ్ రోహన్ వెనకాల పరిగెత్తారు. మ్యామ్ అతన్ని పట్టుకున్నారు కూడా. రోహన్, ఆగు. కిట్టి ఎక్కడుంది? ఫైజ్, అక్కడ ఏం జరిగింది? సార్, మేడం నుండి విడిపించుకోవాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో వాదన జరిగింది. అప్పుడు నేను అక్కడి నుంచి పారిపోయా. కానీ సార్, పారిపోయేటప్పుడు నేనేం విన్నానంటే రోహన్ రోషిని మ్యామ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు తనని వదిలేమని, తనని తొయ్యొద్దని. ప్రిన్స్, ఇది నిజమేనా? సార్, రోహన్ కిట్టిని లోతైన గుంటలో పడేస్తున్నప్పుడు కోపం రావడం అనేది ఎవరికైనా సహజమే కదా. సార్, రోహన్ మేడంకి సారీ చెప్పడానికి బదులు మేడంతో వాదులాడుతున్నాడు. కానీ సార్, మ్యామ్ రోహన్ని కొట్టలేదు, ఏం చేయలేదు సార్. ఇంతలో నేను కిట్టిని కాపాడడానికి తన దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఏముంది సార్, ఇంతలో రోహన్ అరుపు వినిపించింది, రోషిని మ్యామ్ నన్ను వదిలిపెట్టు అని. మేమంతా వెనక్కి తిరిగేసరికి రోహన్ కింద పడిపోయాడు. వీళ్ళ సాక్ష్యంతో ఒక విషయం క్లియర్ అయింది. రోహన్ మీద మీరు చాలా కోపంగా ఉన్నారని. రోహన్ బ్రిడ్జ్ మించి పడుతున్న సమయంలో అప్పుడు కూడా మీ పేరునే తీసుకున్నాడు. మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది. మీరు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సింది రోషిని గారు. రోషిని మ్యామ్ కోపంలో ఉంది, కానీ దీని అర్థం రోషిని మ్యామే పడేసిందని కాదు కదా. ఇంకా రోహన్ చేసిన పనికి కోపం రావడం సహజం. సార్, మేము ఏదైనా తప్పు చేస్తే మా తల్లిదండ్రులు మమ్మల్ని కేకలేస్తారు కదా, అలానే రోషిని మేడం కూడా. ఇంకా సార్, మేము చెప్పిందంతా కూడా నిజమే, మేము అబద్ధం ఆడం సార్. మీ అందరి సాక్ష్యం ఆధారంగానే ఈవిడ్ని అరెస్ట్ చేస్తున్నాను. ఈవిడ్ని తీసుకెళ్ళండి. సార్, సార్, మీరు ఇలా తప్పు చేయకూడదు సార్. వదిలేయండి, ఆయన తన పని చేయనివ్వండి. మేడం, పదండి. మేడం, ఐమ్ రియలీ సారీ. నా ఒక్క తప్పు డెసిషన్ వల్ల మీరు ఇదంతా భరించాల్సి వస్తుంది. కిట్టి, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఇందులో నీ తప్పేం లేదు. గివ్ మీ యువర్ హ్యాండ్. ఇవాళ నీకు మాట చెప్తాను, విను. ఎప్పుడు గుర్తుంచుకో. చూడు, నువ్వు ఎప్పుడు ఎవరి కళ్ళకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఇంకా ఇంకా అన్నింటికన్నా ముఖ్యం నిన్ను నువ్వు తెలుసుకోవటం. నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు ఎవరో ఏమిటో. మ్యామ్ సారీ, మామూలుగా మీరు లేదు లేదు ప్రిన్స్, నువ్వు ఏం చేసినా సరిగ్గానే చేశావు. ఇంకా నిజం చెప్పేవాళ్ళు క్షమాపణలు అడగరు. మేడం ఒకరే ఒకరు ఉన్నారండి. అతని మీద తప్పులన్నీ మోపేద్దాం అనుకుంటే అతన్ని కూడా నిర్దోషిగా వదిలేశారు. మిమ్మల్ని విడిపించడానికి మేము ఏమైనా చేయడానికి సిద్ధం మేడం. ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. ఆ రోజు మేము అందరం బిజీగా ఉన్నాం, ఏం జరిగిందో తెలియలేదు. ఏం జరిగిందో మీరే చెప్పండి. ఏమైంది ఆ రోజు? ఒక్కసారి మీరు నా చెయ్యి వదిలి పెడితే అప్పుడు చెప్తాను. రోహన్, ఏం చేస్తున్నావు నువ్వు? బా కిటి, నీ వీడియో తీస్తున్నాను, చూడొకసారి. సరిగానే వినుతారా? నేను బాగా ఆలోచించాను, ఒక్కొక్క విషయం గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను. ఇదిగో విను. రోహన్ నన్ను గుంటలో పడేసినప్పుడు ఒక వీడియో షూట్ చేశాడు. వీడియో అంటే సాక్ష్యాలని వీడియోలోనే అన్నమాట, అంటే మొబైల్లో. ఎగ్జాక్ట్లీ. కానీ పోలీసులకు అలాంటి మొబైల్ ఏం దొరకలేదు. చూడు, మొదటి పని ఏంటంటే ఫోన్ వెతకడం. సరే పదండి మళ్ళీ అడవిలోకి. ఫ్రెండ్స్, నువ్వు నన్ను పికప్ చేసుకోవా? చూడు, కొద్ది రోజులు అమ్మ నాన్న కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. మీరంతా ఇక్కడ? మీరిక్కడున్నప్పుడు మేమంతా ఇక్కడ ఉండాల్సిందేగా. మీరు బాధపడకండి రోష్ని, అంతా టిప్ టాప్ అయిపోతుంది. మీరెంత తోడుగా ఉన్నప్పుడు నాకు దేనికి చింత? టీచర్ గారు, మీరు మా కిట్టీకి ఇచ్చినంత ధైర్యం ఒక తల్లయ్యుండి కూడా నేను నా కూతురికి ఎప్పుడూ ఇవ్వలేకపోయాను. మీరు ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు. ఎవరికి అపకారం చెయ్యని వాళ్ళకి ఎప్పుడు అపకారం జరగదు. భగవంతుడు ఎప్పుడు చెడు చేయడు. చూస్తూ ఉండండి, మీకు కూడా చెడు జరగదు, అంతా మంచి జరుగుతుంది. మీకు నా మీద ఇంత నమ్మకమా? ఆ నమ్మకాన్ని మీరు సంపాదించుకున్నారు రష్ని గారు. ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు. హవేలీకి మీరు అలవాటైపోయారు. మీరు లేకపోతే గోడలు కూడా ఏడుస్తూ ఉంటాయి. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ బదిలీపూర్లో రోషని ఉండకూడదనుకుంటున్నారు. ఆవిడ్ని ఊరు నుంచి బయటికి పంపండి. నారాయణ గారు, మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. మేమేం చేసినా చట్ట ప్రకారమే చేస్తాం. విచారణ సరిగ్గా జరగాలని మేము రిమాండ్ కోసం అప్లై చేశాం. ఇన్స్పెక్టర్ గారు, చట్టం ఎక్కడుండాలో అక్కడ ఉంటుంది. మా నిర్ణయం మాదే. ఈ సమాజానికి పట్టిన చెడుని బదిలీపూర్లో ఉండనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ్ని ఇక్కడి నుండి పంపించడం ఖాయం. చూస్తాను ఎవరు నన్ను ఆపుతారో. ఇది రెండోసారి నన్ను బదిలీపూర్ నుంచి పంపించే ప్రయత్నం జరుగుతోంది. దొరికిందా? లేదు. నీకు దొరికిందా? అబ్బబ్బా, అస్సలు సాక్ష్యం దొరకట్లేదు మనకి రోషిని మేడంని ఇన్నసెంట్ గా ప్రూవ్ చేయడానికి. ఇప్పుడేం చేద్దాం? ఈవిడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
ఆవిడని జైలుకి పంపండి. నారాయణ గారు, పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తారు. మీరు చెప్పారు కదా అని పంపేయాలా? ప్రతి విషయానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, కోర్టులో ప్రవేశపెట్టడం మిగిలింది. ఇన్స్పెక్టర్ గారు, బదిలీపూర్ మొత్తం కోరుకుంటోంది ఈవిడిక్కడ ఉండకూడదు అని. ఇంకా మీరు చట్టాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారా? మీరేం బాధపడకండి, మీకు తోడుగా మేమున్నాం. బదిలీపూర్ మొత్తం కాదు, మీరు రెచ్చగొట్టిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ మేము రోషినికి తోడుగా ఉన్నాం. దమయంతి, నువ్వు హద్దు మీరుతున్నావు. ఆడది హద్దు మీరినప్పుడు తనకి ఉండడానికి గూడు ఉండదు, నిలువ నీడుండదు. నాకు అదుపులో ఉంచడం వచ్చు, ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇక నుంచి నా హద్దులు నేనే నిర్ణయిస్తాను, ఇంకెవ్వరూ కాదు. తన పిల్లల్ని చావు బతుకులతో పోరాడుతూ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. కానీ నాకు ఇది కూడా తెలుసు, మా రోషిని నిర్దోషి అని. మీరొక్క విషయం అర్థం చేసుకోండి నారాయణ గారు. మిమ్మల్ని అందరినీ నిలువరించడం కోసం మేము తలబడాలంటే తలబడ్డానికి కూడా వెనకాడం. కానీ రోషిని గారి మీద మాత్రం మీ నీడ కూడా పడనివ్వం. ఈ రోజు బద్లీపూర్లోని ఆడాళ్ళంతా రోషిని మ్యామ్ వైపు నుంచోలేదంటే రేపు ఇంకెవరికైనా అలాంటి ఆపద వచ్చినప్పుడు అలాంటప్పుడు తప్పంతా బద్లీపూర్ ఆడవాళ్ళదే అవుతుంది. రోషిని బదిలీపూర్ మంచి కోసం చేసిన మంచి పనులు ఈ రోజు వరకు ఇంకెవ్వరూ చేయలేదు. మరి ఈ రోజున తన్ని కాపాడడం కోసం మేము ఈ రోజు వరకు చేయండి చేసి కూడా చూపించగలం. ముందు ముందు చూడండి ఏం జరుగుతుందో. రోషిని మేడంని వీలైనంత త్వరగా జైలు నుంచి బయటకు తీసుకురావాలి. సాక్ష్యం కోసం చూస్తే మనకి సాక్ష్యమే దొరకలేదు. అరే, ఆ ఫోన్లో ఏముంది అసలు? ఆలస్యంగా అడిగినా కరెక్ట్ క్వశ్చన్ అడిగావు నువ్వు. ఆ రోజున వాడు నా వీడియో తీస్తున్నప్పుడు నన్ను బెదిరిస్తూ ఉన్నాడు. దాంతో ఆ రోజు వాడు నన్ను పిలిచి ఇరికించిన విషయం ప్రూవ్ అవుతుంది కదా. అతను నిన్ను ఇరికించగలడు, రోషిని మ్యామ్ని కూడా ఇరికించగలడు. ఆ వీడియో ఉంటే ఎంత బాగుండేదో. ఏదో క్లూ ఉండేది, అట్లీస్ట్ అందరూ మన మాట అయితే వినేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ దొరకడం చాలా అవసరం. ఉన్నట్టు ఫోన్ ఏమైపోయింది? అంటే స్వతంత్రోద్దేశం అయినంత మాత్రాన మొబైల్ కూడా రావడం వెళ్ళడం జరుగుతుందా? కాదు, ఏమో మన దృష్టి దాని మీద పడలేదేమో. రోషిని గారు, ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయింది. ఇంకా మొత్తం సాక్ష్యాలు ఒకే విషయాన్ని రుజువు చేస్తున్నాయి, రోహన్ని మీరే తోసేశారని. పరిస్థితి క్షీణిస్తుంది. నర్స్, నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి త్వరగా. ఏమైంది? అన్నయ్య గారు, రోహన్ పరిస్థితి. రోహన్కి ఏమీ కాదు.
ఇప్పుడిక ఏం జరగాలన్నా అది రోషనికి జరుగుతుంది. భగవంతుడా, రోష్నిని కాపాడు. నాకు తెలుసు తను తప్పు చేయదు. తను రోహన్ని గాయపరచలేదు. ఒక బిడ్డని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో అది నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? నా ప్రార్థనని ఆలకించు తల్లి. మేము నా కూతురి పట్ల చేసిన దానికి దాని భారం కాస్తైనా తగ్గించు. ఆక్సిజన్ రెడీ చేయి. సిస్టర్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. నేను కేవలం రోహన్కి గుణపాఠం చెప్పాలనుకున్నాను, కానీ అతని అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో కదా. కానీ వాళ్ళు నన్నే అపరాధి అనుకుంటున్నారు. రోహన్ ఇప్పుడు బానే ఉన్నాడు. డాక్టర్ అర్జున్ రాత్రంతా తనతోనే ఉన్నాడు. ఇప్పుడు కోలుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా అన్నీ సర్దుకుంటాయి. థ్యాంక్స్. దమయంతి గారు, థ్యాంక్స్ అనేది ఒక్క మాట మాత్రమే. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగా నేను మీ అందరికీ ఏం చెప్పగలను? మీరు, కమలేష్ గారు, బ్యూటీ ఆంటీ నా కోసం చూపించిన మద్దతు అది కేవలం అయిన వాళ్ళ కోసమే కదా చేస్తారు. ఇంకా ఇప్పుడు నేను జైలుకి వెళ్ళినా కూడా నాకు సంతృప్తినిచ్చే విషయం ఏంటంటే, ఇక ఇప్పుడైనా ఈ కారణంగానైనా బద్లీపూర్ ఆడవాళ్ళు తమని తాము గుర్తించుకుంటున్నారు. వాళ్లలో గొంతు పెకిలిందని నాకు అర్థమైంది. లేదు, మీరెక్కడికి వెళ్ళొద్దు. మీరు నేరుగా హవేలీకి రావాలి. మీరు దూరంగా వెళ్ళాలని అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నా కన్న బిడ్డ దూరంగా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. దమయంత్ గారు, నా విషయం వదిలేయండి. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. కానీ తారా మీ అమ్మాయి, తను ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మా వారే గాని తలుచుకుంటే తారని కూడా కననిచ్చేవాళ్ళు కాదు. నా పెద్ద కూతుర్ని చంపాలనుకున్నారు. నేను భయపడిపోయాను. తన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తను నా నుంచి శాశ్వతంగా దూరమైపోయింది. నేను ఈ ధైర్యాన్ని అప్పుడే చూపించుంటే. ఏంటి, నేను మీకు ఆశ్రమం దగ్గర దొరికానా? అమ్మ అలా ఎలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది? నేనంటే ప్రేమ ఉండేది కాదా? అదేం లేదమ్మా, మీ అమ్మ నిన్ను చాలా ప్రేమించేది. మరి నన్ను ఆశ్రమం దగ్గర ఎందుకు వదిలింది? నేను ఎక్కువగా ఏం చెప్పలేనమ్మా. ఆశ్రమంలో బాబా నాకు చెప్పారు, ఆయనకి ఫోన్ వచ్చిందంట. బహుశా మీ అమ్మదనుకుంటాను. ఆవిడ చెప్పిందంట, ఆశ్రమం బయట ఉన్న పిల్లని మీరే పెంచండని. అది గనక ఇంట్లో ఉంటే తండ్రి ఆ పిల్ల ప్రాణం తీస్తాడని. ఆ తర్వాత నిన్నెక్కడికి తీసుకొచ్చేశాను. మీ పట్ల ఇంత అభిమానం నాకెందుకంటే, మీ పుట్టినరోజు, నా కూతురు పుట్టినరోజు ఒకే రోజు. ఈ రోజు తనే ఉంటే తను కూడా మీ అంత ఉండేది. ఇంతే చక్కగా.
మీలో నాకు నా కూతురు కనిపిస్తుంది. ఏమైంది తనకి? తన పట్ల అలా ఏం జరిగింది? తన కోసం పోరాడలేకపోయాను. ఒక తల్లయ్యుండి కూడా నేను ఓడిపోయాను. ఆత్మీయులను కోల్పోయే అంత భయం మీకెప్పటి నుంచి కలుగుతోంది? మీరు ఏదో పోగొట్టుకున్నారు కదా, ఎవరు అయిన వాళ్ళని. నీ విషయాలు దాచిపెట్టడమే మంచిది. మళ్ళీ అదే కథని తిరగేయాలనుకుంటే నేను మౌనంగా ఉండను. మీరు వచ్చిన తర్వాత ఈ హవేలీలో ఒక మంచి మార్పు వచ్చింది. రోష్ని ఎక్కడికి వెళ్ళదు. నా అసలేం తల్లి, ఆవిడెవరు? దానికి సమాధానం నా దగ్గర లేదు. ఆశ్రమం వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరో బదిలీపూర్ నుండి వచ్చారని, నిన్ను ఆ ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోయారని. రోషిని గారు, సారీ, మీకు బెయిల్ దొరకలేదు. రేపు మిమ్మల్ని మీరట్ జైలు తీసుకెళ్ళాలి. దొరకాల్సిందైతే దొరకలేదు, ఇవన్నీ దొరికినాయి. ప్రిన్స్, రోషిని మేడంతో పాటు నువ్వున్నావు కదా. రోహన్ని రోషిని మేడం ఎలా పట్టుకుందో నువ్వు చెప్పగలవా? అది నేను ఫేజ్ వెనకాల అక్కడికి పరిగెత్తాను. రోహన్ పడిపోయిందేమో ఇక్కడ. రోషిని మ్యామ్ ఇక్కడ ఉన్నారు. అరే ఒకసారి మనం అనుకుందాం. నేను ఇప్పుడు రోషిని మేడం, ఇప్పుడు చెప్పు. సరే పద. అరే లాక్కెళ్తావేంటి? అదే నువ్వు రోషిని మేడంవి, నేను రోహన్ని. పట్టుకోవడానికి పరిగెత్తు, పరిగెత్తు. ఇదిగో ఇక్కడ పడుంటుంది. రోహన్ ఇక్కడే పడ్డాడు. సాక్ష్యం ఇక్కడే ఉండొచ్చు. వెతుకు. దొరికిందా? ఇక్కడ ఏం లేదు. వచ్చేయ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళనే ఉన్నారు. వాళ్ళని అడుగుదామా? ఓ ఆటగాళ్ళు, ఏంటి దగ్గర మొబైల్ దొరికిందా? నిన్న పోయిన బాలే ఇంకా దొరకలేదు. మొబైల్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? కిట్టి, కాస్త కూల్ అయిపోదా? అదే చూడండి, మాకు మీ హెల్ప్ కావాలి. ఇంకా మాకు తెలుసు మీరు మాకు హెల్ప్ చేయగలరని. చేస్తారా? తప్పకుండా. ప్రేమగా అడిగితే ప్రాణమైనా ఇస్తాం. మా ఫోన్ ఒకటి పోయింది చుట్టుపక్కల. నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి మా కోసం వెతికి పెడతారా? మీ అందరూ ఇక్కడ వాళ్ళే కాబట్టి మీకు వెతకడం ఈజీ ఏమో. పింటూ ఇలారా. వీళ్ళ ఫోన్ పోయింది, మీరు వెతుకుతారా? మాకేం తెలీదు. ఆ పోయిన ఫోన్ పోలీస్ తీసుకెళ్ళిపోయాడు. పోలీసులా? పోలీసులు ఎప్పుడు వచ్చారు? నిజమైన పోలీసులా? కానిస్టేబుల్ వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ కానిస్టేబుల్ తీసుకువెళ్ళాడా? కానీ హరిఓం అంకల్కి అయితే ఏమీ దొరకలేదుగా. ఏదో కానీ మనకు తెలియట్లేదు. సరే అయితే మేము ఆడుకుంటాం. వెళ్ళండి. థ్యాంక్ యూ. అబ్బా, అసలు కదా వేరేదో ఉంది. ఇంకేదో గేమ్ నడుస్తోంది. కానిస్టేబుల్ దగ్గర మొబైల్ ఉంది, అయినా వాడు దాచేసుకున్నాడు. ఎవరికి ఇవ్వనే లేదు. అలా ఎందుకు చేసుంటారు? దానివల్ల అతనికి ఏంటి ఉపయోగం? మనకు తెలియంది ఏదో జరుగుతోంది. సాక్ష్యం దొరికి ఒకే ఒక్క అవకాశం, అది చేజారింది. ఏం చేద్దాం? వెళ్ళి కానిస్టేబుల్ని పట్టుకుందాం. ఇంకేముంది? పోలీస్ అంకుల్కి చెప్పేద్దాం. ఆయనకే చెప్దాం వాళ్ళ కానిస్టేబుల్ దొంగోడు అని, ఫోన్ కొట్టేశాడని. ఎందుకు చేయలేం? స్పష్టంగా చెప్పేద్దాం మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని. ఈ పిల్లల మాటలు నమ్ముతారా మరి? వీళ్ళకు నెక్కారు బొత్తాలు పెట్టుకోవడం కూడా రాదు. ఎందుకు ఒప్పుకోరు?
మనం అబద్ధం ఆడమని చెప్దాం. నువ్వు నిజంగానే పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ తీస్తుంటే చూసావా? మంచి పిల్లలు ఎప్పుడు అబద్ధం ఆడరు. అయితే చెప్పది వీళ్ళలో ఎవరు? వీళ్ళలో ఎవరు కాదు. నిజంగా? జాగ్రత్తగా చూడు, వీళ్ళలో ఎవరై ఉంటారు? అక్క, వీళ్ళలో ఎవ్వరూ కాదు. సరే, మీరు వెళ్ళండి. అంకుల్, మీ కానిస్టేబుల్ ఎవరైనా సెలవులో ఉండొచ్చేమో. లేదు, అలా జరగలేదు. ఈరోజు కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు. ఈ పిల్లడు ఏదైనా అపార్థం చేసుకుని ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఫోన్ అక్కడ పడుంటే మాకు తప్పక దొరికేది. ఏం చేద్దాం కిట్టి? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం చేయాలి? ఏం చేయాలన్నా మొత్తం బదిలీపూర్ కలిసే చేయాలి. నేను చెయ్యాల్సింది నేను చేసేసాను. ఇప్పుడిక ఈ రోషణిని సెంట్రల్ జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. వినండి, సరిగ్గా 1 గంట తర్వాత, అంటే 2 గంటలకి బదిలీపూర్ చెత్త శుభ్రం చేయడానికి వచ్చేయండి. నాన్నగారు, వెళ్దామా? రాజు, పద. రా, నువ్వు కూడా రా. చూడండి, పోలీసుల దారికి అడ్డం కాకండి. మీరెవరు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. లేవండి, దారి ఇవ్వండి. ఖచ్చితంగా ఆ కానిస్టేబుల్ మొబైల్ చూశాను కానీ ఇప్పుడు ఇక రోజు చీకటి పడకుండా ఎవరా?
అంటే ఇతను కానిస్టేబులే కాదు, అతను ఒక జీప్ డ్రైవర్. అందుకే అనుకుంటా కరిష్మా వాళ్ళ నాన్నకి ఇతని మీద అనుమానం లేదు. దీని అర్థం తనకి కూడా నాన్నగారి దగ్గరే ఉంది. అంటే నేను ఇలా ఫోన్ సంగతి చూస్తాను, మీరు ఇక్కడ వీళ్ళ సంగతి చూసుకోండి. చూడండి, మీరు శాంతంగా ఉండండి, లేకపోతే మాకు ఫోర్స్ ని వాడాల్సి వస్తుంది. జరగండి ఇక్కడ నుండి. చూడండి, చట్టాన్ని తన పనిని చేసుకొనివ్వండి, లేకపోతే మీ అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. వినండి, మన వల్ల వీళ్ళందరూ ఇరుక్కుంటారు. అందరినీ పంపించేద్దాం. ప్లీజ్ ప్లీజ్ అందరూ సైడ్ అయిపోండి. పక్కకు జరగండి, కొంచెం పక్కకు జరగండి. మొదటిసారి నా దృష్టిలో మీరందరూ మంచి పని చేశారు. మంచిదైంది, లేకపోతే నేనేంటో చెప్పేవాడిని. ఈ నారాయణ మిమ్మల్ని ఏం చేస్తాడో తెలిసేది. లేండి, పక్క కూర్చో. ఇంట్లో ఎక్కడ దొరకలేదే, ఆఫీస్లో దాచిపెట్టి ఉంటారు. ఈ ట్రక్ని మీరు ఎందుకు దారిలో ఆపారు? హరియం గారు, ట్రక్కుకైతే బుర్ర ఉండదు కదా, ఎక్కడ పడితే అక్కడ పాడైపోతుంటుంది. సారీ అంకుల్, ఈ దారి అయితే క్లోజ్ అయ్యింది. పదండి ఇన్స్పెక్టర్ గారు, వేరే మార్గంలో వెళ్దాం. అరే మీరు నిలబడి ఏం చేస్తున్నారు? పక్కకి జరపండి వీళ్ళని. లేవండి, మీరందరూ ఇక్కడ నుండి లేవండి. ఇది తమాషా అనుకుంటున్నారా? చూడండి, ఇలా పోలీసుల పనిలో అడ్డుపడకండి. లేవండి ఇక్కడ నుంచి. బాగా ఊపిరి తీసుకోండి, బాగా. ఏదైతే మూసుకునుందో అది తెరుచుకోవాలి. లేవండి ఇక్కడ నుంచి. అరే వదిలేయండి, వీళ్ళకి పరిష్కారం నా దగ్గర ఉంది. వేరే దారిలో వెళ్దాం, పదండి. రోషిని మేడం నిర్దోషి. 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 ఒక్క నిమిషం, బాహుబలి బలమేంటో తెలిసిందా? స్వతంత్ర దేశం. ఇన్స్పెక్టర్ గారు, బదిలీపూర్లో ఇప్పుడు ఇలానే అవుతుంది. రోషిని మేడం నిర్దోషి. రోషిని మేడం నిర్దోషి. రోషిని మేడం నిర్దోషి. రోషిని మేడం నిర్దోషి. ఆదాపులు ఉండగా మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళగలరా? ఇంపాసిబుల్. నువ్వు ఇక్కడ? 5 నిమిషాలు ఆగండి, మన పని అయిపోతుంది, నేను వచ్చేస్తున్నాను. అయితే ఇదంతా నువ్వు చేయిస్తున్నదే అన్నమాట. సత్య మార్గంలో పోరాటం తేలిక కాదు కదా. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. వెళ్ళండి ఇక్కడ నుండి, వెళ్ళండి. అంకుల్ ప్లీజ్, మీకు కూడా తెలుసు రోషిని మేడం ఇన్నోసెంట్ అని. నీ దగ్గర సాక్ష్యం ఉందా? అవునాక, మా దగ్గర సాక్ష్యం ఉంది. ఇక్కడ చూడండి, వీడియో చెక్ చేసుకోండి. ఇందులో ఏమీ లేదే, మొత్తం ఖాళీ. అన్నయ్య నువ్వు చెక్ చేసావా ఫోన్? మీరే చెప్పారు కదా ఫోన్లో వీడియో ఉందని, అందుకనే ఫోన్ తెచ్చేసా. అరే ఫోన్ చెక్ చేసుకోవాల్సింది కదా.
రోషని గారు, మీ సాక్ష్యం వెళ్ళిపోయింది చెత్త బుట్టలో. ఇప్పుడిక మీ జీవితంలో చీకటిని ఎవ్వడూ ఆపలేడు. రోహన్ ఈ ఫోన్ నుంచి ఒక వీడియో తీశాడు. అది ఇప్పుడు దీనిలో లేదు. తెలియదు వీడియో తీసే ఉంటారు, కానీ ఇప్పుడైతే లేదుగా. మీరు నమ్మండి, రోషి మేడం అలా చేసే మనిషి కాదు. మీరందరూ ఏమనుకుంటున్నారో నేను కూడా అదే అనుకుంటున్నాను. మన మనస్సులో అభిప్రాయాలు చట్టం ఒకటి కావు. ఇదిగో నాటకాల రాయిళ్ళు, నాటకం అయిపోయిందా? వెళ్ళిపోండి. పదండి ఇన్స్పెక్టర్ గారు. అద్రక్, అందరినీ వెనక్కెళ్ళమను. సార్ నేను దారిస్తే నిజం అబద్ధం అయిపోతుందా? అయితే సరే, నేను దారిస్తాను. స్వతంత్ర దేశం. జరగండి, అందరు జరగండి. మీరు కంగారు పడదు మేడం, మేము ఏదో ఒకటి చేస్తాం. డాక్టర్ గారు, మీరు కూడా పిల్లలా ఏంటి? ఒక నిరపరాధికి న్యాయం చేయడం చిన్నతనం ఎలా అవుతుంది ఇన్స్పెక్టర్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇన్స్పెక్టర్ గారు, నిజం బయటపడడానికి టైం పడుతుంది. బాబాయ్ని చూస్తుంటే తన దగ్గర ఏదో సాలిడ్ ప్రూఫ్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎవరు బాబాయ్ అనుకుంటున్నావు? ఆధా ఫుల్కి. ఏం చెత్తకుండి తయారు చేసి పెట్టారు ఇక్కడ అందరూ. జనం ఎందుకు పెంచుతున్నారు? లేవండి ఇక్కడి నుంచి. నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. అది చూసిన తర్వాత కూడా మీరు రోషిని తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్లవచ్చు. ఏం చూపిస్తున్నారు డాక్టర్ గారు? ఒక్క నిమిషం, ఇది చూడండి. మ్యామ్, ఐమ్ సారీ మ్యామ్. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది మ్యామ్. నాకు దాని శిక్ష పడింది. రోహన్ వీడియో. మీ స్టూడెంట్ని కదా, నన్ను క్షమించలేదా? మిమ్మల్ని ఇరికిద్దామనే నేను బయలుదేరాను. నేను ఇదంతా చేశాను. నేను అనుకున్నాను అబ్బాయిలు అమ్మాయిల కన్నా గొప్పని. ఇంకా నేనే అందరికన్నా వెనకబడిపోయా. మ్యామ్, జీవితం నాకు రెండో ఛాన్స్ ఇచ్చింది. మీరు కూడా నాకు రెండో ఛాన్స్ ఇస్తారా? ఈ కల్తీ ప్రపంచంలో అందరు కలిసిపోయారు. మీరు ఊరుకోండి, మమ్మల్ని మీరే రెచ్చగొట్టారు. చావండి ఇంకా, పదండి. రోషిని గారు, మా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి వెళ్లే దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తోంది. కేవలం ఒకే దారుంది, అది రోషని గారి విడుదల. మీ అబ్బాయి రోషిని గారిని ఇరికించడానికి చేసింది కిట్టీని కిడ్నాప్ చేసి దాడి చేయడం, రెండు కూడా చట్ట ప్రకారం అపరాధాలే. రోషిని గారు కిట్టి ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి, రోహన్ వయసులో ఇంకా చిన్నవాడే కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్య తీసుకోవటం లేదు. మీరు సరిగ్గా చెప్పారు. రోహన్కి కౌన్సిలింగ్ అవసరం ఉందనిపిస్తోంది. దాంతో సరైన సమయంలో బాగుపడతాడు. రోషిని గారు, మమ్మల్ని క్షమించండి. ఆయన అబద్ధాలు మేము నమ్మేశాం. చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం రోహన్కి మీ అవసరం చాలా ఉంది. మీరు ప్రేమగా చెప్తే తను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. చూసారా మీరంతా? నిజం బయటపడడానికి సమయం పడుతుంది, కానీ అది దాగదు. ఇంకా మంచి విషయం ఏంటంటే మనం పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానమే. దానిలో ఏ వివక్ష ఉండకూడదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానం. 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 అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానం.
అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానం. ఇదిగో నా తరపు నుంచి రేపు అందరికి ఫ్రీ చాయ్ బికాజ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టుడే. నేను కూడా, ఎందుకంటే రోషిని మ్యామ్ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. అన్ని విషయాలు అర్థమయ్యాయి, ఒక్క విషయం అర్థం కాలేదు. రోహన్ అసలు తన మనసు ఎలా మార్చుకున్నాడు? అదే కదా సర్ప్రైజ్ ఎలిమెంట్. ఏంటి ఏం ఎలిమెంట్? ఇగో నువ్వు సస్పెన్స్ ఆడొద్దు. అదే వాడిని కొంచెం ఇమోషనల్ చేసేసాం అంతే. ఎలా? రోహన్, నువ్వు బాగున్నావా? నీకు రక్తం ఎక్కిస్తున్నాను రోహన్. నీకు తెలుసా నీకు రక్తం ఇస్తుంది ఎవరు? అటు చూడు, అటు. వాడి హార్ట్ చేంజ్ అయింది. వాడు తన తప్పు ఒప్పుకున్నాడు. కిట్టి, నీకు బుర్ర ఉందని మాత్రం నాకు ముందు నుంచి తెలుసు, గుండె కూడా ఉంది. నీకైతే ఇప్పుడే తెలిసింది, నాకెప్పుడో తెలుసు దట్ ఐఎమ్ ద బెస్ట్. బదిలీపూర్లో 2 బెస్ట్లు ఎలా ఉంటాయి? ఇద్దరా ముగ్గురా? అదే. మేము పొగడతలేకపోతే తర్వాత సంగతి చూద్దామా? పదతారా. తారా, నేను బయలుదేరుతాను. నీకు రావాలనిపించినప్పుడు చెప్పు నాకు. వెరీ గుడ్. డైలాగ్ చాలా బాగుంది. ఇవాళ సూర్యుడు ఏ దిక్కును ఉదయించాడు? నువ్వు మర్చిపోయినట్టున్నావు. సూర్యుడు ఎటు ఉదయించినా అందం ఎప్పుడు కనిపిస్తుంది. వరే వా. ఈ రోహన్ ఇంకా నారాయణ లాంటి వాళ్ళ వల్ల అమ్మాయిలకి తమ సామర్థ్యం నిరూపించుకోవడానికి ఎంత చేయాల్సి వస్తోందో. ఎందుకలా? అమ్మాయిలు సమర్థులని ఎందుకు నిరూపించుకోవాలి? నువ్వు సరిగ్గా చెప్పావు నేహా. అయినా సమాజం ఎందుకు ఇలాగే ఆలోచిస్తుంది? ఈ ఆలోచననే మార్చాలి మనం. ముగింపు మంచిదైతే అంతా మంచిదే. ఆఖరికి రోహన్ తన తప్పు ఒప్పుకున్నాడు. రోషిని మేడం కూడా నారాయణ ఉచ్చులోంచి బయటపడింది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఆధా ఫుల్ టీము బదిలీపూర్లోని చాలా మంది రోషిని మేడం మీద విశ్వాసం ఉంచారు. మీరు చెప్పండి, మీకు తప్పు ఇంకా ఒప్పు మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అప్పుడు మీరేం చేస్తారు? జనాలు చెప్పింది వింటారా, మీ మనసు చెప్పింది వింటారా? చెప్పండి. అరే చర్చించుకోండి. స్వతంత్ర దేశం, మీరు స్వతంత్రులు. ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. అవును. మరైతే మీరు మీపై శ్రద్ధ చూపండి. త్వరలోనే కలుద్దాం ఆధా ఫుల్లో. ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.